టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వరంగల్ జిల్లా గ్రాండ్ గాయత్రి హోటల్లో లిఫ్ట్ కింద ఇరుక్కున్న వ్యక్తి. వైఎస్ జగన్ కోడ్ ఉల్లంఘించారు, సీఎం చంద్రబాబు ఫైర్. బంజారా హిల్స్ లోని తాజ్ బంజారా హోటల్ సీజ్. జగిత్యాలలో బాక్స్ క్రికెట్ చిల్లాక్స్ స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్ను ప్రారంభించిన కరీంనగర్ ఎమ్మెల్సీ తాటిపత్రి జీవన్ రెడ్డి. గంభీరావుపేటలో పాల క్యాన్లతో రోడ్డుపై బైఠాయించిన రైతులు, కలెక్టర్ తీరుపై మండిపడుతున్న అన్నదాతలు. రుణమాఫీ కాలేదంటూ గాంధీభవన్ మెట్ల మీద వృద్ధ రైతు ధర్నా. ఇక వివరాల్లోకి వెళ్తే, మాజీ సీఎం వైఎస్ జగన్ గుంటూరు పర్యటన వివాదంపై ఢిల్లీలో ఉన్న సీఎం చంద్రబాబు స్పందించారు. ఎన్నికల కోడ్ ఉన్న ఎన్నికల సంఘం ఆదేశాలను కూడా పట్టించుకోకుండా వైఎస్ జగన్ గుంటూరుకు వెళ్లి ఎన్నికల ప్రవర్తన నియమాలని ఉల్లంఘించారని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కొరకు రాజకీయం చేయాలని వైఎస్ జగన్ కు సీఎం చంద్రబాబు చురుకలు అందించారు. ఎన్నికల కోడ్ ఉన్నందున గుంటూరు మిర్చి యార్డుకు రావడానికి వీలు లేదని పోలీసులు కూడా వైఎస్ జగన్ కు చెప్పినట్లు గుర్తు చేశారు. రావద్దని ముందే చెప్పినా మిర్చి యార్డుకు వెళ్లి తనకు భద్రత కల్పించలేదని వైఎస్ జగన్ ఆరోపణలు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఎన్నికల సంఘం కంటే వైఎస్ జగన్ గొప్పవారు కాదని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు. నేను అనేదంటే, ఎప్పుడు కూడా రాజకీయ పార్టీల్లో ఉండే నాయకులం ప్రజాస్వామ్యయుతంగా ప్రవర్తించాలి. ప్రజాస్వామ్యంగా ప్రవర్తించకుండా హై హ్యాండెడ్గా రౌడీజాలు చేస్తామంటే అది కరెక్ట్ కాదు. ఒకసారి నేను అడుగుతున్న, రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నికల కమిషన్ చెప్పింది, నేను చెప్పలా. ఎన్నికల కమిషన్ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కాదు, స్వయం ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ. అది అన్ని రాజకీయ పార్టీలను రెగ్యులేట్ చేసే వ్యవస్థ. వాళ్ళ మీద నమ్మకం ఉంటే మీరు పోకుండా అవాయిడ్ చేయాలి. మీరు వెళ్ళినప్పుడు అది ఇల్లీగల్ అవుతుంది. మీరు ఇల్లీగల్ యాక్టివిటీకి పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వడం ఎక్కడన్నా మనం చూసామా? మీరు అడగడం ఏంటి? నువ్వు పోయిందే హై హ్యాండెడ్గా ఇల్లీగల్ యాక్టివిటీ చేసినప్పుడు నాకు పోలీసులు కూడా రావాలన్నా వెనకాలంటే, రేపు రాబోయే రోజు నువ్వు నేరాలు చేస్తానంటే పోలీసులు చూస్తూ మీ దగ్గర రావాలన్నా? ఇది కరెక్ట్ అప్రోచ్ కాదు. ఇది నాకు సంబంధించిన విషయం కాదు, ఎన్నికల కమిషన్ విషయం. కానీ వచ్చింది కాబట్టి చెప్పాల్సి వస్తూ ఉంది. ఇది ప్రజాస్వామ్యాన్ని చాలా చూశాను. ఇలాంటి రాజకీయ నాయకుల్ని, ఇలాంటి రాజకీయ పార్టీలను ఎప్పుడు చూడలేదు. ప్రభుత్వం నిషేధించిన గుట్కాలు విక్రయించిన బెల్ట్ షాపుల్లో అక్రమంగా మద్యం అమ్మిన చట్టపరమైన చర్యలు తప్పవని షాద్నగర్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జె నర్సయ్య హెచ్చరించారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జిల్లా ఉన్నతాధికారుల ఆదేశానుసారం గురువారం మధ్యాహ్నం నుండి తమ సిబ్బంది మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు చేయగా సుమారు 60,000 విలువ గల మద్యం సీసాలు, నిషేధిత గుట్కాలు లభించినట్లు ఆయన వివరించారు. ఇంకా డాక్యుమెంట్లు లేని 10 వాహనాలను పట్టుకున్నట్లు ఆయన వివరించారు. అక్రమంగా మద్యం అమ్ముతున్న 6 మందిపై, గుట్కాలు అమ్ముతున్న 4గురిపై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. అలాగే 10 వాహనాలను సీజ్ చేసినట్లు వివరించారు. మైనింగ్ పర్మిషన్ లేకుండా అక్రమంగా ఇసుక, మట్టి తరలించిన వారిపై చర్యలు తీసుకుని ఆ వాహనాలను సీజ్ చేస్తామని ఆయన హెచ్చరించారు. ఇతర రాష్ట్రాల నుంచి అనుమతులు లేకుండా వచ్చే వాహనాలను తనిఖీలు చేసి చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ తనిఖీ కార్యక్రమాల్లో ఎస్ఐలు రవీంద్ర నాయక్, జి రామచందర్, శ్రీకాంత్, బాలస్వామి, శివారెడ్డి, ఏఎస్ఐ సక్రీ నాయక్ సిబ్బంది పాల్గొన్నారు. లీగల్ లిక్కర్ అమ్మొద్దు, ప్లస్ ఎట్ ద సేమ్ టైం ఈ గుట్కాలు కూడా కిరాణా షాప్లో అమ్మొద్దని హెచ్చరిస్తున్నాం. ఎవరైతే అట్లా అమ్మిన వారిపై కేసులు కట్టడం జరుగుతుంది, చట్టరీత్యా చర్య తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి పోలీసు వచ్చినా ఏ రోజు వస్తారో చెప్పలేము. సడన్గా కూడా విజిటింగ్ ఉంటుంది, విజిటింగ్ చేస్తారు, సర్ప్రైజ్ చెక్ చేస్తారు. కాబట్టి ఎవరైనా కూడా గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం ఏదైతే ఉందో అదే చేయాలి తప్ప ఇల్లీగల్ బిజినెస్లు చేయొద్దని ఇసుక కానీ
ఈ యొక్క మట్టి కానీ అవి కూడా తీసుకెళ్తే ఏదైతే పర్మిషన్ ఉంటే మాత్రం దానికి మైనింగ్ పర్మిషన్ ఉంటేనే అలౌ చేస్తాం. పర్మిషన్ లేనిచో ఖచ్చితంగా కేసులు చేయడం జరుగుతుంది. ఈ వేరే డిస్టిక్కి వెళ్ళి వేరే స్టేట్లకు వెళ్ళి కూడా ఈ రూట్లో వెళ్ళే వెహికల్స్ కూడా వాళ్ళ జిఎస్టీ కానీ వాళ్ళ యొక్క డాక్యుమెంటేషన్ కరెక్ట్ లేకపోతే వెహికల్ చెక్ చేసి వాటిపైన కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా ఇల్లీగల్ పనులు చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. బంజారాహిల్స్లోని తాజ్ బంజారా హోటల్ సీజ్. గత 2 ఏళ్లుగా పన్ను చెల్లించకపోవడంతో సీజ్ చేసిన జీహెచ్ఎంసీ అధికారులు పన్ను చెల్లించాలని పలుమార్లు నోటీసులు ఇచ్చినా స్పందించని హోటల్ యాజమాన్యం. దీంతో హోటల్ను సీజ్ చేసిన అధికారులు कौन है? హన్మకొండ జిల్లా భూపాల్పల్లిలో రాజలింగమూర్తి హత్య పూర్తిగా రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ వల్లనే జరిగిందని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఏకే ఆరోపించారు. రేవంత్ రెడ్డి తెలంగాణలో హోమ్ మినిస్టర్ నియమించకపోవడం వల్ల శాంతి భద్రతలు దెబ్బతింటున్నాయని అన్నారు. మెగా కృష్ణారెడ్డి మీద పోరాడుతున్న 1,15,000 కోట్ల అవినీతి గురించి వెంటనే సిబిఐ ఎంక్వైరీ చేయాలి. మెగా కృష్ణారెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత సన్నిహితులు కాబట్టి వీళ్ళ ఇద్దరి అవినీతి మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి. వెంటనే రాజలింగమూర్తి కుటుంబానికి రేవంత్ రెడ్డి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. మీరు న్యాయం చేస్తారా లేదా నన్ను చేయించమంటారా? దేవుడు మీ కుటుంబాలను సర్వనాశనం చేస్తాడు, మీ పిల్లల సర్వనాశనం చేస్తాడు. ఎందుకంటే రాజలింగమూర్తికి కూడా పిల్లలు ఉన్నారు కదా, కుటుంబం ఉంది కదా. మనుష్యుడు ఏ విత్తునో ఆ పంటనే కోస్తాడు. మీరు న్యాయం చేయండి, డబ్బుకి మెనిపులేట్ అవ్వకండి, పొలిటికల్ ప్రెషర్కి అసలు మెనిపులేట్ అవ్వకండి. సీక్రెట్గా వచ్చి నన్ను కలవండి, నేను మీ తరపున నిలబడతాను. ఎందుకంటే 100% పోలీసులు న్యాయం చేస్తున్నారు కాబట్టే కొంచెమైనా రాష్ట్రం బాగుంది. మీ తరపున నేనున్నా, మీ తరపున దేవుడు ఉంటాడు. రాజలింగమూర్తి న్యాయం జరగాలి. ఇక్కడ ఎమ్మెల్యే చేయించాడా? ఇదేంటిది? 100,000 హత్యలు జరుగుతుంటే, 100,000 మానభంగాలు జరుగుతుంటే ఎక్కడ న్యాయం? ఇది ఏమవుతుంది? నైజీరియాలో కూడా పట్ట పగలు చంపేస్తారు. అంతకంటే 100 రెట్లు ఎక్కువ ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత జరుగుతున్నాయి. బాధ్యత తీసుకోవాలి కదా. రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్ని అపాయింట్ చేసి ఆయన హోమ్ మినిస్టర్ పదవికి రాజీనామా చేయాలి, లేదా నా ఫైట్ ఆగదు, న్యాయం జరుగుతుంది. ఏపీ సచివాలయంలోని సిఎస్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి గురువారం
ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షలు, ఇంటర్మీడియట్ పరీక్షలు, P4 మోడల్ సర్వే, MSME సర్వే, జిల్లా వారీగా పెర్కాప్షన్ ట్రాకింగ్ తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లు సంబంధిత ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నుండి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమారి, ఐఏఎస్ జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ, DROE మాలోల తదితరులు. చదువు అనే ధోరణిలో ఎప్పుడు ఉండకండి. విద్య మన ఇంగిత జ్ఞానాన్ని వృద్ధి చేసుకోవడానికి ఎంతగానో ఉపకరిస్తుంది. చదివి వదిలేయకుండా వాటిని ఆచరించడం అలవర్చుకోవాలి. విద్య ఒక పరమార్థం మనం అన్నింటిలోనూ చక్కని శాస్త్రీయ ధోరణి పెంపొందించుకోవడమే అని గుర్తుంచుకోవాలి. చాలామంది పిల్లలు ఎగ్జామ్ సమయం టెన్షన్తో, భయంతో నిద్ర మానేసి చదువుతుంటారు. తీరా పరీక్షా సమయం వచ్చేసరికి ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ అఫెక్ట్ అవుతుంది. దానివల్ల ఎగ్జామ్స్ సరిగా రాయలేరు. అందుకే స్ట్రెస్ అనేది ఉండకూడదు. కూల్గా చదివి ఎగ్జామ్స్కి ఇప్పటి నుంచే ప్లాన్డ్గా చదివితే లాస్ట్ మినిట్లో టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. మీ శ్రమకి తగిన ఫలితం ఖచ్చితంగా వస్తుంది. ఈ నేపథ్యంలో మీకోసం ఫ్యూ టిప్స్ ఏంటంటే, ఎటువంటి టెన్షన్ లేకుండా ఎగ్జామ్ హాల్ లోపలికి వెళ్ళండి. క్వశ్చన్ పేపర్ని బాగా చదవండి. క్వశ్చన్స్ ఎన్ని వచ్చు ఎన్ని రావు అని చూసుకోండి. ఫస్ట్ వచ్చిన క్వశ్చన్స్తో స్టార్ట్ చేయండి. మంచి హ్యాండ్ రైటింగ్ని మెయింటైన్ చేయండి. అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి. డూ క్యారీ వాటర్ బాటిల్ టు స్టే హైడ్రేటెడ్. అద్భుతమైన కలలు కనండి. అద్భుతాన్ని సాధించండి. నో స్ట్రెస్, గివ్ యువర్ బెస్ట్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. మీ కలెక్టర్. నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ గొత్తికోయ ఏరియా కమిటీ సభ్యురాలు, కేంద్ర కమిటీ సభ్యుడు కడారి సత్యనారాయణ రెడ్డి ఆలియస్ కోసా, ప్రొటెక్షన్ గ్రూప్ కమాండర్ వంచం కేశ ఆలియస్ జిన్ని శుక్రవారం వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జూ ఎదుట లొంగిపోయింది. ఈ లొంగుబాటుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ వివరాలను వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లొంగిపోయిన మావోయిస్టు పార్టీ సభ్యులకు అందిస్తున్న పునరావాసన పథకాలకు ఆకర్షితులు కావడంతో పాటు ప్రధానంగా తాను సురక్షితంగా లొంగుబాటు అయ్యేందుకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని వరంగల్ కమిషనర్ పోలీస్ అధికారులకు ఇచ్చిన వాగ్దానంతో పాటు ప్రస్తుతం మావోయిస్టు పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత రావడం, ఆరోగ్యంగా కూడా సహకరించకపోవడంతో లొంగిపోయిందని, పోలీసుల ఎదుట లొంగిపోయిన వంచం కేశాపై 4 లక్షల రూపాయల ప్రభుత్వ రివార్డు ఉన్నట్లుగా వరంగల్ పోలీస్ కమిషనర్ వెల్లడించారు. ఈరోజు వరంగల్ పోలీస్ దగ్గర కేసా ఏరియా కమిటీ మెంబర్ పామేడు నుంచి వాళ్ళు సరెండర్ చేశారు. మన దగ్గర ఆల్మోస్ట్ 10 years వరకు పార్టీ లోపల పనిచేసి మళ్ళీ పార్టీ ఐడియాలజీకి డిస్సాటిస్ఫైడ్ అయ్యి హెల్త్ రీజన్తో వాళ్ళు మన దగ్గర సరెండర్ చేస్తున్నారు. ఈ సరెండర్డ్ కార్డర్కి రిలేటివ్స్ కూడా, ఫాదర్ తర్వాత సిస్టర్ కూడా పార్టీలో పనిచేశారు. రాసపల్లి ఊరు వాళ్ళకి సొంత ఊరు ఉంది, CG పామేడులో. అక్కడ నుంచి మన దగ్గర వచ్చి ఈరోజు సరెండర్ చేశారు. వాళ్ళు చాలా కీలకమైన మావోయిస్ట్ లీడర్స్ దగ్గర పనిచేశారు. సెంట్రల్ కమిటీ మెంబర్స్ దగ్గర ప్రొటెక్షన్ టీంలో కూడా లీడ్ చేశారు. ఇప్పుడు మా దగ్గర సరెండర్ చేస్తున్నారు. వాళ్ళకి కార్డర్ పరంగా వాళ్ళకి అన్ని రీహాబిలిటేషన్ ఫెసిలిటీస్ మనం ప్రొవైడ్ చేస్తాము. థ్యాంక్ యూ. బార్డర్ మీద, ఛత్తీస్గఢ్ బార్డర్ మీద మూవ్మెంట్స్ మనకు ఉంది, కానీ మన ప్రాంతంలో మావోయిస్ట్ మూవ్మెంట్ లేదు. స్పెషల్గా మనము వరంగల్ గురించి చెప్పుకోవచ్చు. ఈ వరంగల్ కమిషనరేట్ పరిధిలో రీసెంట్ పాస్ట్లో మావోయిస్ట్ మూవ్మెంట్ సైట్ కాలేదు. కానీ మనం బార్డర్ దగ్గర ఉన్న పాత ఉమ్మడి వరంగల్కి ఒక కనెక్షన్స్ ఉంటుంది. ఆ దృష్టిలో పెట్టి మేము ఎప్పుడు కూడా
యాంటీ ఎక్స్ట్రీమిస్ట్ యాక్టివిటీస్లో జాగ్రత్తగా ఉంటాము. మన విఐపి సెక్యూరిటీ, మన రోడ్ మూవ్మెంట్లో ప్రికాషన్స్, తర్వాత పోలీస్ స్టేషన్ సెక్యూరిటీ మీద మనము అన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నాము. బట్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో దేర్ ఈజ్ నో మావోయిస్ట్ మూవ్మెంట్ ఇన్ అవర్ జ్యూరిడిక్షన్. థ్యాంక్ యూ. He has come and surrendered all the benefits of the government of Telangana. Manaku unna chattam paranga unna benefits వాళ్ళకి పోతుంది. దట్ మే బి ద రీజన్. థ్యాంక్ యూ. రుణమాఫీ కాలేదంటూ గాంధీ భవన్ మెట్ల మీద వృద్ధ రైతు ధర్నా. వెంటనే రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్. రేవంత్ రెడ్డి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానని మాతో ఓటు వేయించుకున్నారు. ఇప్పుడు రుణమాఫీ చేయకుండా అందరికీ చేశామని ప్రచారం చేయకండి. పెన్షన్, పంట, బోనస్ కూడా రాలేదంటూ గాంధీ భవన్ మెట్ల మీద వృద్ధ రైతు ధర్నా. మీరు 2 లక్షల రుణమాఫీ బ్యాంకుకు విచారించండి. అరే బాబు, ఈ 2 లక్షలు ఈ పైసలు పైన పైసలు మీరు కట్టుకుంటే నేను ఈ 2 లక్షలు మాఫీ చేస్తానని చెప్పి ఇక రేవంత్ రెడ్డి గారు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి కలెక్టర్ కానీ బ్యాంకు ద్వారా కానీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఈ 2 లక్షలు మీరు చూసుకోండి, కనుమ పైసలు మేము కట్టుకుంటాం. మరి ఇక్కడికి ఎందుకు వచ్చినాం? ఇక్కడికి ఎందుకు వచ్చినామంటే నేను నాకు 2 లక్షలు మాఫీ చేస్తాను, నాకు ఏది తెలియక ప్రగతి భవన్ అనేది నాకు తెలియదు. ఈ గాంధీ భవన్ అంటే ఎక్కడుందని ఆలోచనతో గాంధీ భవన్ కాడికి వచ్చిన. స్పష్టంగా నాకు 2 లక్షల రుణమాఫీ నేనే కాదు, పేద ప్రజలు చాలా మంది ఉన్నారు. నాకు స్పష్టంగా రుణమాఫీ చేయాలి. నీ పేరు ఏం పేరు? ఏ ఊరు ఏం పేరు? తోట యాదగిరి, శాలిగారు మండలం, తుంగుతుర్తి నియోజకవర్గం, నల్గొండ జిల్లా. నేను ఒక రైతును. నేను బోనసు స్పష్టంగా 55 క్వింటాల్ 80 కిలోలు అమ్మిన స్పష్టంగా. అయితే దానికి బోనస్ కూడా ఇంతవరకు రాలే. సరే సన్నోట్లకు అన్నావు, పోచినావు చేసినావు, సరే 500 బోనస్ వస్తుంది కదా అని చెప్పంటే ఆ బోనస్ కూడా రాలే. ఇది రుణమాఫీ కాలే, ఇది పింఛనీ లేదు. మా పరిస్థితి అంటే ఆరోగ్యాన్ని ముచ్చట మేము మా దేవుని దయ చేసుకుంటున్నాం. మా అబ్బాయికి కనీసం కారణం వస్తే 25 లక్షలు అయినాయి. నువ్వు ఎందుకు కట్టలేదు, ఈ పైసలు ఎవరు కట్టలేని అంటున్నావు కదా. అటువంటి ఇబ్బందులు ఉన్నాం కాబట్టి మేము కట్టలేకపోయినాం. మాకు 3 పిల్లలు, అమ్మాయి. కాబట్టి ఎటు చేసి నాకు 2 లక్షల రుణమాఫీ చేస్తే చాలా సంతోషమైన విషయం. మీరు వాళ్ళు వచ్చిందాక నేను లేవను, స్వచ్ఛంగా నాకు ఒప్పుకోవాలి. అంతవరదాకా నేను ఉంటా. రమ్మను, నేను అబద్ధం ఆడితే తీసుకుపోయి చేయలేదవను. దేనికైనా సిద్ధమే. నేను ఏదైనా పొరపాటుగా మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు మీరు మాట్లాడచ్చు. నేను తప్పుతో మాట్లాడలే. రుణమాఫీ అండి. ఇప్పుడు బోనస్ అనే ఆలోచన మీకు అందరికీ తెలుసు. మీరు అన్నారు బోనస్ ఇస్తా అన్నారు, దాదా మార్కెట్ కొట్టన్నారు. మార్కెట్కి వచ్చినాము, ఆ బోనస్ ఇవ్వ రైతురి, ఈ రుణమాఫీ చేయ రైతురి, నాకు పింఛనీ లేదు. ఇటువంటి ఒక ఆలోచనతోటి మాకు మీరు చేసే సాయం చేస్తే చాలా సంతోషం. జీహెచ్ఎంసీలో అడ్మిన్లో జాయింట్ కమిషనర్గా పనిచేస్తున్న జానకిరామ్ను వేరే మహిళతో ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న భార్య కళ్యాణి. జానకిరామ్ తనకంటే 20 ఏళ్ల చిన్న వయసున్న అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకుని అక్కడే ఉంటుండగా భార్య కళ్యాణి పట్టుకుని ఇద్దరిని చితకబాదింది. గత కొద్ది రోజులుగా వారణాసిగూడలో ఆ అమ్మాయితో ఉంటున్న జానకిరామ్ భర్త రోజుల తరబడి ఇంటికి రాకపోవడంతో ఎక్కడికి వెళ్తున్నాడని నిఘా పెట్టిన కళ్యాణి సికింద్రాబాద్, వారణాసిగూడ అపార్ట్మెంట్లో ఉన్న ఇద్దరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న భార్య కళ్యాణి. జానకిరామ్ ఎక్కడ పనిచేసినా అక్కడ ఆఫీసులో ఉన్న అమ్మాయిలతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటాడంటున్న భార్య కళ్యాణి గొడవ జరుగుతున్న సంఘటన స్థలానికి వారాసిగూడ పోలీసులు చేరుకొని ఇద్దరిని పోలీస్ స్టేషన్కి సంసారం చక్కగా ఉంటుండే కదా. పోలీస్ స్టేషన్ పోయి కూడా కంప్లైంట్ ఇవ్వలే నేను దీని గురించి. తెలుసు, ఆ రోజు కంప్లైంట్ ఇవ్వలేదు కదా. కంప్లైంట్ ఇవ్వనందుకే ఉంటుండే కదా. ఎక్కడ పెట్టిరో తీయండి మళ్ళీ అందరు. ఏముండే గోల్డ్ దాంట్లో నల్ల ఊసలా లాంగ్ చైనా ఎడబెట్టినా మరి నాటకాలు ఆడకు, మొత్తం చదువుతా మళ్ళొచ్చి. అట్లా ఓపెన్ గా ఎవరు పెట్టారు కానీ ఎడబెట్టిగా చూడండి. జరగండి అమ్మా, మేము చూస్తే జరగండి. లాకర్ కాదు, గోల్డ్ ఓపెన్ గా పెట్టారు కదండి ఎవరు. జల్దీ మరి ఏది మరి ఎలా పెట్టినా హ్యాండ్ బ్యాగ్ లో పెట్టినావా? మరి ఎల్లుండే
డబ్బా ఉంటుంది. ఆ? డబ్బే అదే లేదు కదా. ఉందిరా ఈ ఫోన్ ఏంటి? ఫోన్ ఎడబెట్టింది పైలా కొంచెం మనం భయం భక్తి ఉండాలి. ఏడున్నా ఎవరితోనున్నా ఒకసారి పోలీస్ వచ్చిందంటే మళ్ళా వస్తారు. ఏంటివి ఏంటివి కడుపులు తీసిడు? ఎట్లా నమ్మినవే 20 ఏళ్ళు పెద్దోని. నువ్వు ఎక్కడ ఉంటావు? నువ్వు ఎక్కడ ఉంటావు? ఈమె ఊరే లేదు, భర్త కూడా ఉన్నాడు. భర్త కీడాకులు కూడా ఇవ్వలేదు. ఈయనతోటి సంసారం పెట్టి ముందు భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు అంటుంది. పిల్లలు ఉన్నారా? ముందు భర్తకు పెళ్లి కాలేదు. పెళ్లి కాలేదు. ఎవరు మనది అసలు? అయిందంట కదా. ఎడ చూసినావు? ఎడబట్టినావు వద్దురా చెప్పు. చెప్పు పిఎస్ వద్దురండి. నువ్వు కథలు పడ్డావు అనుకో, ఆ రోజు పోలీస్ స్టేషన్ గురించి కాదు. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? పోలీస్ స్టేషన్ అలా కథ చేసిరు. నేనేదన్నా భర్త కదా నేను. ఎన్నికల ముందు రైతు డిక్లరేషన్ ఎన్నికలు అయిపోయాక రైతులు డిక్లరేషన్ ఇవ్వాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 15 రోజులకు ప్రజాపాలన అప్లికేషన్ పేరిట రైతు భరోసా కోసం కూడా దరఖాస్తులు పెట్టించారు. విచిత్రం ఏంటి అంటే మళ్లీ రైతులు ఊర్లలో ప్రమాణ పత్రం ఇవ్వాలని, లేకుంటే డబ్బులు రావని కొత్త డ్రామా చేస్తున్నారు. ఎన్నికలకు ముందేమో కాంగ్రెస్ ఇస్తుంది రైతు డిక్లరేషన్. కాంగ్రెస్ ఎన్నికలకు ముందు రైతు డిక్లరేషన్ పేరిట బిల్డప్. కానీ ఎన్నికలు అయిపోయినాక ఇప్పుడేంది? రైతులు ఊళ్ళల్లో ప్రమాణ పత్రమే అన్నట. గవర్నమెంట్కు రైతు ప్రమాణ పత్రమే అన్నట్టు. ఇప్పుడు ఇక ఇంతకంటే విచిత్రమైన ముచ్చట మేమైతే అన్నట్టు వినలేదు. మాకు ఇంకా ఆశ్చర్యం ఎక్కడ అనిపిస్తుందంటే, ఇదే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వచ్చిన మొదటి 10-15 రోజులలోనే ఈ డ్రామా షురూ చేసిండ్రు. ఏమని పెట్టిరా అన్నాడు? ప్రజాపాలన దరఖాస్తులు పెట్టుకోండి అంటే పాపం 1,06,00,000 మంది దరఖాస్తులు పెట్టుకున్నారు. ఈ దరఖాస్తులలో మీరు చూడొచ్చు, స్పష్టంగా రాసింది ఇక్కడ రెడ్ మార్క్తోని ఇక్కడ మార్క్ చేసి ఉంది. ఈ దరఖాస్తులు దేనికి తీసుకున్నారు అన్నాడు? దేనికంటే మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకంల కొరకు ఈ ప్రజాపాలన దరఖాస్తులు 1,06,00,000 దరఖాస్తు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆలపల్లి మండలం మార్కోడ్ పంచాయతీ పెద్దూరు గ్రామంలో కొమరం వారి ఇలవేల్పు కొమరం వంశస్థులు నిర్వహిస్తున్న శ్రీ రెక్కల రామక్క జాతర మహోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసి శ్రీ రెక్కల రామక్క తల్లిని దర్శించుకున్న పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య. అనంతరం శ్రీ రెక్కల రామక్క తల్లి గద్దెలకు కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాయం మాట్లాడుతూ పెద్దూరు గ్రామంలో కొమరం వంశస్థులు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించే శ్రీ రెక్కల రామక్క తల్లి జాతరలో పాల్గొని రామక్క తల్లిని దర్శించుకోవడం చాలా సంతోషకరంగా ఉందని అన్నారు. శ్రీ రెక్కల రామక్క తల్లి ఆశీస్సులు ఈ పినపాక నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా కలిగి ఉండాలని ఆ తల్లిని కోరుకుంటున్నానని. అనంతరం శ్రీ రెక్కల రామక్క దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వాలీబాల్ ఆటల పోటీలో పాల్గొని వాలీబాల్ పోటీలను ప్రారంభించి క్రీడాకారులతో వాలీబాల్ ఆడి క్రీడాకారులకు ఆల్ ది బెస్ట్ చెప్పిన పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య.
అన్న ఆగండి అన్న ఆగన్నా ఏం చెప్తున్నా ఆడుకుంటున్నా. 3 రోజుల క్రితం గొంతు సర్జరీ చేయించుకొని మాట్లాడలేని స్థితిలో ఇంట్లో ఉన్న రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లెల గ్రామానికి చెందిన రైతు అబ్బాడి రాజిరెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేసిన సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ చు బీఆర్ఎస్ పై కక్ష సాధింపులో భాగంగా జిల్లెలకు చెందిన అబ్బాడి అనిల్ అనే బీఆర్ఎస్ నాయకుడి ఇంటి పేరు సామాన్య రైతు అబ్బాడి వెంకటరెడ్డి ఇంటి పేరు ఒకటే ఉన్నందున కటకటాలోకి పంపిన కలెక్టర్ తాతల నాటి నుండి దున్నుకుంటున్న భూమిపై అక్రమ కేసు పెట్టి లోపలి ఇంచిన కలెక్టర్ రాజకీయాలతో సంబంధం లేని సామాన్య రైతుని సర్జరీ అయింది అని వదిలేండి అన్న వినకుండా తీసుకువెయ్యి స్టేషన్లో కూర్చోబెట్టిన పోలీసులు. మొన్న ఛాయ్ హోటల్ సీజ్, నిన్న రైతుల పాల కేంద్రం సీజ్ చేసిన సంఘటన మరొక ముందే మరో తలతిక సంఘటనకు పాల్పడ్డ కలెక్టర్. ఏం జరిగింది బాబు చెప్పే? ఏం జరిగింది చెప్పు 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 చెప్పు. వచ్చి మాట్లాడరాదా? హాస్పిటల్కి వచ్చారు సార్. 13 రోజులు అయింది అంతే. ఏం జరిగింది? అదే సార్ మాట్లాడరాదు, మాటలు కాదు సార్. సర్జరీ ఎందుకు మాట్లాడు. ఏం చేయలేదు, ఏం చేయలేదు. 30 గుంటలు 25 ఏళ్ళకి కొనుక్కున్నాడు పట్టాలని అనుకోని దగ్గర ఉండే వాళ్ళు బిడ్డ పిల్లలు కానీ కొనుక్కున్నాడు అని ప్యూర్ చట్టం ప్రకారం చేయించుకున్నాడు. 25 ఏళ్ళకి తీసుకుంటే 16-17 సంవత్సరాలకు పట్ట మార్పులు అయినారు. 30 గుంటలు అవును పట్ట కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన ప్యూరిటీ యాక్ట్ ప్రకారం చేసుకున్నాడు. దానికి అతను అసలు ఇట్లా గ్రామంలో 100 మంది 1000 మంది ఉంటారు జిల్లా కావాలని చెప్పి ఎక్స్పెషల్గా నిరుపేద కుటుంబానికి చెందినవాడు భూమి వ్యవసాయం చేసుకున్న భూమి అసలైన రైతు చేసి వంట చేసుకుని జీవిస్తారు. పొద్దున్న లేచి పొలం కాడికి పోలీసు అక్రమంగా అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తారు. ఆయన మొన్న హెల్త్ పరంగా సర్జరీ అయింది. 10 రోజులు సిద్దిపేట హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నాడు. ఆయన రిపోర్ట్స్ అన్ని హాస్పిటల్ సంబంధించి ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా దొరకబట్టి అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తారు. కావాలని కక్షపూరితంగా రైతులు నిరుపేద కుటుంబానికి చెందినవాడిని. ఆయన వయసు 50 సంవత్సరాలు ఉన్నాడు. అబ్బాయి రాయలేడు అతని వాడిని అక్రమంగా అరెస్ట్ చేసి ఇక్కడ జిల్లా కలెక్టర్ గారు అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తారు. కావాలని కక్షపూరితంగా అరెస్ట్ చేస్తాను. జిల్లాల గ్రామం మాది ఏంటంటే కేటీఆర్ దగ్గర ఉన్న గ్రామం మాది. కావాలని చెప్పి ఇబ్బంది పెట్టాలని కేటీఆర్ నియోజకవర్గంలో పిచ్చి పెట్టి రైతులను ఇబ్బంది పెట్టాలని ఉద్దేశంతో ఇట్లా చేస్తారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.